హలో నమస్కారం. నా పేరు సహని. వెల్కమ్ టు ద తెలుగు రిపోర్ట్. రోజు మనము జనం వార్తలు అని పేపర్లు చూస్తున్నాం కదా. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేపర్ చూద్దాము. జనం వార్తలు ఏమేమి ఇస్తారు మెయిన్ పేపర్లలో అని. ఈరోజు దిశ పత్రిక గమనించుకున్నట్టయితే, సర్కార్ నౌకరీ బిందాస్ జిందగీ, పని చేసినా చేయకపోయినా చెల్తా, జీవితాంతం ఫుల్ సెక్యూరిటీ, ఆఫీస్కి వచ్చామా పోయామా ఇదే తీరుతో బాధ్యతను స్మరిస్తున్న గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువు, అన్ని శాఖల కార్యాలయాల్లో వెల్లువెత్తుతున్న విమర్శలు. నిజమే కదా, ఈ మధ్య జస్ట్ అటెండర్ జాబ్ అయినా సరే, ఏ జాబ్ అయినా సరే గవర్నమెంట్ జాబ్ ఉంటే చాలు అని అనుకుంటారు. తర్వాత జీతం పెరగవచ్చు, ఇంకా లైఫ్ సెక్యూరిటీ ఉంటుంది అని చెప్పేసి పిల్లనిద్దామంటే ఫస్ట్ అబ్బాయి ఏం జాబ్ చేశాడు అని మాట్లాడుకుంటారు. ఒక ముగ్గురు నలుగురు తండ్రులు కూర్చున్నప్పుడు మా అబ్బాయి ఇట్లా జాబ్ చేస్తుండు అని అంటే ఫస్ట్ అడిగేది గవర్నమెంట్ జాబా అని అడుగుతారు. నిజమే కదా. ఈ కాలం యువకులు కూడా 30 ఏండ్లు ఉన్న వయసున్న వాళ్ళు కూడా ఫస్ట్ గవర్నమెంట్ జాబ్కే ప్రయారిటీ ఇస్తారు. ఒక్కసారి జాబ్ కొట్టినామా కథం ఇంకా రిలాక్స్ అవుతారు. ఎట్లా అంటే మనం పోయినా పోకపోయినా, పని చేసినా చేయకపోయినా జీతం పడుతుంది ఎట్లాగో అని చెప్పేసి మంచిగా జాబ్ వచ్చేదాకా బాగా కష్టపడి తర్వాత రిలాక్స్ అయ్యేటోళ్ళు కూడా ఉర్రు. ఇంకా లైఫ్ అదే, వాళ్ళ గోల్ అంతే. జాబ్ కొట్టినామా తర్వాత రిలాక్స్ అయినామా. దిశ పత్రికలో కూడా ఇదే ఇచ్చిర్రు. ఇది నిజమే, దిశ పత్రికలో ఇచ్చింది అయితే నిజమే అనిపిస్తుంది. మీరేమనుకుంటారు? ఉద్యోగం ఏదైనా సర్కారుదా కాదా అన్నదే ముఖ్యం. ఈ మధ్యకాలంలో కొందరు మెంటాలిటీ అలాగే ఉంది. యువత కూడా ప్రభుత్వ ఉద్యోగాలకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు, అంతే కదా. సరే, ఇదైతే నిజమే. కడియం శ్రీహరి ఆధ్వర్యంలో నిన్న స్టేషన్ కన్పూర్లో పెద్ద బహిరంగ సభ జరిగింది కదా. అక్కడ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా వచ్చిండు. ఆయన స్పీచ్ ఏముంటుంది, గత ప్రభుత్వాన్ని ఏమని తిడదాము, అప్పులు చేసిర్రు, ఇంకా కేసీఆర్ను తిడదామా, ఇదే ఉంటుంది మ్యాక్సిమం స్పీచ్. అన్ని పేపర్లలో కూడా ఈ న్యూసే కవర్ చేసిర్రు. ఏమంటుండో చూద్దాం. తాగుబోతోడు జాతిపితన, 1,00,000 కోట్లు 100 ఎకరాలు సంపాదించుకున్న కేసీఆర్ ఫ్యామిలీ, ఆయన పాపాల భైరవుడు, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చాడు. 70,000 కోట్ల రాబడి తగ్గింది, బడ్జెట్ అంచనా తప్పింది, అప్పులు చేయబోం, రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం ఆగదు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చెల్లజేయాలన్నదే నా ఉద్దేశం. ప్రాజెక్టులపై చర్చకు పిల్ల కాకులు కాదు, అసలు కాకి రావాలి. జాతిపిత అసలు తెలంగాణ తీసుకొచ్చిండు కేసీఆర్ అంటారు కదా. ఆయన ఏం తెలంగాణ తీసుకురాలే, ఆయన ఏం పెద్ద జాతిపిత కాదు, అసలైన జాతిపిత జయశంకర్ అని చెప్తుండు. త్యాగాలు చేసిన వాళ్ళు తెలంగాణకు జాతిపిత అవుతారా? తాగుబోతోడు తెలంగాణకు జాతిపిత అవుతాడా? నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పేటోడు, రాష్ట్రాన్ని దోచుకున్నాడు, 100 ఎకరాల్లో ఫామ్ హౌజులు కట్టుకున్నాడు, 1,00,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు, టీవీలు పేపర్లు పెట్టుకొని బాగా ప్రచారం చేస్తున్నాడు. ఇట్లా జాతిపిత అవుతాడు అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటుండు. అసలైన జాతిపిత అంటే జయశంకర్, కొండా లక్ష్మణ్, బాపూజీ, వీళ్ళు అసలైన జాతిపితలు, అంతేగాని తాగుబోతోడు కేసీఆర్ కాదు అని అంటారు. అన్ని పేపర్లలో కూడా ఈ న్యూసే కవర్ చేసిర్రు మ్యాక్సిమం. ఆంధ్రజ్యోతి, సాక్షి, ఈనాడులా ఇదంతా యూజ్ అయ్యేటిదా. సరే, అంత పెద్ద బహిరంగ సభ జరిగింది కాబట్టి మెయిన్ పేపర్లు వేయాల్సిందే. ఇక వేసేది ఏముంటుంది, మొత్తం అలా తిట్ల పురాణమే. ఈయన కూడా అంటుండు. హరీష్ రావు పక్కలనే కేసీఆర్ జాతిపిత, రేవంత్ బూతిపిత. అబ్బో, వీళ్ళ ప్రాస. సంపూర్ణ రుణమాఫీ జరిగితే ముక్కు నేలకు రాస్తా. రుణమాఫీ అయితే ఏం జరగలేదు కాంగ్రెస్ ప్రభుత్వంలో. అట్లని చెప్పేసి రైతు బంధు పైసలు కొన్ని 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా ఇచ్చుడు కరెక్టే అంటారా? వీళ్ళు ఇప్పటికి లేట్ చేస్తున్నారు. ఇప్పటికైనా సరే ఒక 5 ఎకరాలో లేదంటే 6 ఎకరాలో లిమిట్ పెట్టి రైతు బంధు పైసలు ఇస్తే బాగుంటుందని అనుకుందాము. ఇంకేమంటుండు, కేసీఆర్ జాతిపిత, రేవంత్ బూతిపిత అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించిండు. తెలంగాణ భవన్లో ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన బూత్ సినిమాకి రాసుకున్న స్క్రిప్ట్ రేవంత్ రెడ్డిదని పేర్కొన్నారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ చావును కోరుకుంటున్న రేవంత్ రెడ్డి సంస్కారం ఉందా అసలు అని ప్రశ్నించిండు. నీ వల్ల, నీ తుగ్లక్ చర్యల వల్ల తెలంగాణ పరువు పోతుంది అని ఆగ్రహం వ్యక్తం చేసిండు హరీష్ రావు. కేసీఆర్ గురించి తప్పుగా మాట్లాడి మాట సమర్థించుకుంటున్నావని, సిగ్గుంటే కేసీఆర్కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిండు హరీష్ రావు. వీళ్ళే ఉన్నాయి, రాజకీయాల గురించే ఎక్కువ కవర్ చేసిరు ఈ దిశలో కూడా. ఈయన కేసీఆర్ని తిడుతుండు, కేసీఆర్ని అంటవా అని ఈయన తిడుతుండు ఆయనను. మోడీ అమెరికా ఏఐ సైంటిస్ట్కి పాడ్కాస్ట్ ఇచ్చినట్టుంది. అందులో ఏమంటుండంటే, గోద్రా అల్లర్ల చుట్టూ దుష్ప్రచారం, నాపై కుట్రకి ఎన్నో ప్రయత్నాలు, నిర్దోషిగా తెలిసిన కోర్టులు, స్నేహ హస్తం అందిస్తే ద్రోహాన్ని చూపిస్తున్న పాకిస్తాన్,
భద్రత పక్కన పెట్టి మరి ట్రంప్ నా వెంట వచ్చిండని చెప్తుండు. ఇండియా అతిపెద్ద ప్రజాస్వామిక దేశం, డెమోక్రసీని విమర్శే ఆత్మ. అమెరికన్ సైంటిస్ట్ లెక్స్ ఫ్రీడ్మన్కి పోడ్కాస్ట్లో ప్రధాని మోడీ మాట్లాడుతుండు. ఇంకా చాలా విషయాలు ప్రధాని మోడీ షేర్ చేసుకున్నారు. తన బాల్యం గురించి చాలా షేర్ చేసుకుండు. ఆయన పేదరికంలో వేసుకునే బూట్లు ఉంటాయి కదా స్కూల్కి వెళ్తుంటే, వాటిని అవి వైట్ బూట్లు అంట వాళ్ళకి, వాటిని తెల్లగా చేసుకోవడం కోసం స్కూల్లో బోర్డు దగ్గర చాక్ పీసులు వాడతారు కదా, అవన్నీ ఏర్కొచ్చుకొని వాటిని గీసుకొని బూట్లని తెల్లగా చేసుకొని వెళ్ళిపోయేటోడంట. చాలా పేదరికాన్ని అనుభవించిన మా నాన్న టీ స్టాల్ దగ్గరికి అందరు వస్తుంటే వాళ్ళని చూసి అబ్జర్వ్ చేసి అక్కడ నుండే నా జీవితాన్ని చాలా నేర్చుకున్నా అని చెప్పేసి నిన్న జరిగిన పోడ్కాస్ట్లో ప్రధాని మోడీ చాలా విషయాలు షేర్ చేసుకుండు. ట్రంప్ ఆయన సెక్యూరిటీని పక్కన పెట్టి మరీ వచ్చిండు నా దగ్గరికి అని, ఇంకా పాకిస్తాన్ తోటి దోస్తీ చేద్దాము అని ట్రై చేస్తుంటే వాళ్ళు ద్రోహాన్ని చేస్తున్నారు అని చెప్పేసి చాలా విషయాలు షేర్ చేసుకుండు నిన్న ప్రధాని మోడీ. ఇది కూడా ప్రజలకు తెలవాల్సిన విషయమైనా జనాలకు యూజ్ అయ్యే విషయమైనా మీరే డిసైడ్ చేయాలి. సెకండ్ పేజ్, ఇందిరమ్మ ఇండ్లు జాబితాను సిద్ధం చేస్తున్న కలెక్టర్లు. మొదటి విడతలో 6,600 ఇండ్ల నిర్మాణం ప్రారంభం. వారం రోజుల్లో ఫస్ట్ పేజీ బిల్లులు చెల్లింపు. అయితే ఇందిరమ్మ ఇండ్ల మోడల్ ఇట్లా ఉన్నాయి, ఒకసారి మీరు చూడండి. సెకండ్ జాబితాలో కూడా చాలామంది పేర్లు సెలెక్ట్ చేసుకున్నారంట. ఇంకా అంటే తొందరలోనే ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభం అవుతున్నాయి అని చెప్పేసి మనకి ఈ వార్త. ఇది కూడా జనాలకు యూజ్ అయ్యేదే. 6,600 ఇండ్లతోటి ఇండ్ల నిర్మాణం అంట. ఆ ఇండ్ల మోడల్ ఇట్లుంది. క్రూటన్ మిషన్ విజయవంతం. సునీత బుష్లను కలిసిన 4 ఆస్ట్రోనాట్స్. నిన్న ఉదయం 9:30 గంటలకు డాకింగ్ పూర్తయిందన్న నాసా. సునీత విలియమ్స్ గత 9 నెలల నుండి స్పేస్లోనే ఉంది కదా, భూమి దగ్గరికి తీసుకురావడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఇప్పటికీ ఒక 4 పోయి వాళ్ళిద్దరిని కలిసి పాపం వాళ్ళు చాలా భావోద్వేగానికి గురై ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. నీ తొక్కలో AI మడిచిపెట్టుకో, మనుషులు చేసే మోసాలు నీకు తెలీదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అందుకే. సోషల్ మీడియాలో ఫన్నీ వీడియో వైరల్. ఒక వీడియో వైరల్ అవుతుంది AI గురించి. AI చేతిలో ఒక బ్యాగ్ ఉంటే ఒక మహిళ ఆ ఏఐకి తెలియకుండా బ్యాగ్ని ఇట్లా స్మార్ట్గా తీసేసుకొని ఆమె ఇంకో బ్యాగ్ పెడుతుంది. తర్వాత ఏఐకి స్పృహ వచ్చి చుట్టుపక్కల మొత్తం చూస్తుందంట బ్యాగ్ ఎక్కడ అని. కాకపోతే ఆ తీసుకున్న మహిళను మాత్రం ఏఐ గుర్తించలేకపోతుంది. ఒక అబ్బాయి ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటా, నువ్వు తొక్కలో ఏవి, నీ దగ్గర ఇట్లా ఒక వస్తువు దొంగిలించినా కూడా నువ్వేం అబ్జర్వ్ చేస్తలేవు, నువ్వు ఇంటెలిజెన్స్ కాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అందుకే నువ్వు అని చాలా కామెంట్లు కూడా వస్తున్నాయి. ఇది ఒక ఫన్నీ వీడియో. ఇది మెయిన్ పేపర్లా అంత అవసరమేం లేదు దీని గురించి. నిన్న బండి సంజయ్ సిరిసిల్లల జిల్లా అధ్యక్షుడు రెడ్డిబోయిన గోపి ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో ఈయన మాట్లాడుతుండు. ఈయన కూడా సేమ్ ప్రభుత్వాన్ని విమర్శిస్తుండు, గత ప్రభుత్వాన్ని. మరో శ్రీలంకల తెలంగాణ 15 నెలల్లో 1,50,000 కోట్ల అప్పు. అర్బన్ నక్సల్స్ చేతిలోకి ప్రజల ఆశల వివరాలు. తుపాకీ రాజ్యం తెచ్చేందుకే కాంగ్రెస్ ప్రయత్నం. కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ మాట్లాడుతుండు. చాలా వ్యాఖ్యలు చేసిండు రేవంత్ రెడ్డి మీద, కాంగ్రెస్ మీద చాలా మాట్లాడిండు ఆయన. శ్రీలంకలో తెలంగాణ కాబోతుందంట. మరో శ్రీలంకల 15 రోజుల్లోనే 1,50,000 కోట్ల అప్పులు. గత ప్రభుత్వం కోట్లు. ఇంకా ఈయన కిషన్ రెడ్డి కూడా ఏం మాట్లాడిండు నిన్న అంటే, సేమ్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం లాగానే చేస్తారు. వాళ్ళ అప్పులు తెలంగాణని అప్పుల తడక చేసిరు, మీరు తెలంగాణ అప్పుల తడక చేసిరు. కేసీఆర్ బూతు పురాణం మాటలు మాట్లాడిండు, నువ్వు బూతు పురాణం మాట్లాడినావు అని చెప్పేసి నిన్న కిషన్ రెడ్డి మాట్లాడుతుండు. మొత్తం ఈరోజు మెయిన్ పేపర్లలో రాజకీయాలే అయిపోయినాయి. బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ ఇవే ఉన్నాయి దిశ పత్రికల. నిన్న అమిత్ షా ఒక 7 ఏళ్ల అమ్మాయి వందే మాత్రం పాడింది అని చెప్పేసి బాగా మురిసిపోయి ఆమెకు ఒక గిఫ్ట్ ప్రజెంట్ చేసిండు. మా ఇంట్లో మా పిల్లలు 4 years పిల్లలు కూడా జాతీయ గేయాలు బాగా పాడతారు. వండర్ కిడ్కి అమిత్ షా స్పెషల్ గిఫ్ట్. వందే మాత్రం పాడినందుకు అభినందనలు, గిటార్ బహుకరణ. వందే మాత్రం పాడిన 7 ఏళ్ల వండర్ కిడ్కు హోంమంత్రి అమిత్ షా గిటార్ బహుకరించిండు. ప్రస్తుతం అమిత్ షా ఈశాన్య రాష్ట్రం అస్సాం పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలోనే శనివారం
మిజోరాంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నాడు. ఆ సమయంలో 7 ఏళ్ల చిన్నారి ఎస్తేర్ లాల్ద్ అనే అమ్మాయి వందే మాత్రాన్ని వాడింది. ఆ చిన్నారికి అభినందిస్తూ గిటార్ ను బహుకరించిండు. దేశంపై ప్రేమ మనల్ని ఏకం చేసింది. వండర్ కిడ్ ఎస్తేర్ వందే మాత్రాన్ని వాడి నా హృదయాన్ని కదిలించింది అని చెప్పేసి తన ట్విట్టర్లో ట్వీట్ చేసుకుంటూ ఆమె పాడిన జాతీయ గేయం కూడా షేర్ చేసుకుండు. మా ఇంట్లో చిన్నపిల్లలు కూడా వందే మాత్రం పాడతారు, జనగమన ఆడతారు. మరి మా అందరి పిల్లలు కూడా వండర్ కిడ్సే. ఎండాకాలం స్టార్ట్ అయింది కదా, రైతులు వరేసుకుర్రు. మా ఇంట్లో మా వాళ్ళు కూడా వేసుకుర్రు. వాళ్ళని ఆదుకోవాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఎండిన వరకు పరిహారం ఆలోచిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి 8,000 నుండి 10,000 వరకు పరిహారం ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారు. నీటి కొరత నేపథ్యంలో పంట వివరాలను ఇవ్వాలని వ్యవసాయ శాఖకు ఆదేశాలు. వేసవిలో నీటి కొరత కారణంగా వరి పొలాలు ఎండకుండా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇటీవల సిఎస్ శాంతికుమారి కలెక్టర్, ఇరిగేషన్ ఇంజనీర్లు, వ్యవసాయ ఉద్యానవన శాఖల అధికారులతో మీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు. యాసంగిలో సాగు చేసే వరకు నీటి ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతో అధికారులు ఎప్పటికప్పుడు భూగర్భ జలాలు పరిస్థితులను అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం అయితే ఎండిన వరకు నష్టపరిహారం కల్పించాలని ఆలోచన చేస్తూ వాళ్ళ వివరాలు తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏసీ పేలడంతో ఆసుపత్రుల్లో మంటలు, 190 మంది రోగులను కాపాడిన అధికారులు. మధ్యప్రదేశ్ గ్వాలియర్లో గల ఓ ఆసుపత్రిలో మంటలు వ్యాపించడం కలకలం. మధ్యప్రదేశ్లో ఒక హాస్పిటల్లో ఏసీ వెళ్ళి మంటలు వచ్చినాయంట. వెంటనే అధికారులు అక్కడికి పోయి ఆ హాస్పిటల్లో ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే ఒక్కరి ప్రాణం కూడా పోకుండా వాళ్ళందరినీ కాపాడారు. 190 మందిని కాపాడారు. నేడు యువ వికాస ప్రారంభం, కొత్త పథకాన్ని ప్రారంభించనున్న సీఎం. యువతకు 3 నుండి 5 లక్షల వరకు రుణాలు. స్కీమ్ విధి విధానాలపై డిప్యూటీ సీఎం సమీక్ష. డిప్యూటీ సీఎం సమీక్ష నిర్వహించిండు కొద్దిమంది ముఖ్య నాయకులతోటి. ఏమంటే కొత్త పథకాన్ని అమలు చేయాలని ఆలోచిస్తున్నారు. వాళ్ళకు యువకులను ఆదుకోవాలని చెప్పేసి వాళ్ళు ఒకటి చెప్పారు కదా. అదేంటంటే వాళ్ళకు లోన్లు ఇచ్చే ప్రయత్నాలు. 3 నుండి 5 లక్షల వరకు ప్రభుత్వం నుండి లోన్లు ఇచ్చి వాళ్ళను ఓన్గా బిజినెస్ చేసుకునే ఐడియాస్ ఇచ్చే ఆలోచనలు చేస్తున్నారు. 108 ఏళ్ల మహిళా బార్బర్. జపాన్లో 94 ఏళ్లుగా సెలూన్ షాపు నిర్వహణ. గిన్నీస్ బుక్ లో పేరు నమోదు. ఈమెకు 108 ఏళ్ళంట. ఆమె 94 ఏళ్ల నుండి ఒక సెలూన్ నడుపుతుంది. అందులో లేడీస్ కి హెయిర్ కటింగ్స్, జెంట్స్ కి షేవింగ్స్, హెయిర్ కటింగ్స్, అన్ని సేవలు. అది కూడా చాలా చకచకా చేస్తుందంట. జపాన్ లో నకగావ ప్రాంతానికి చెందిన షిట్సు హకోయిషి అనే 108 ఏళ్ల ఓ బామ గిన్నీస్ రికార్డు సృష్టించింది. 94 ఏళ్లుగా సెలూన్ షాపు నిర్వహిస్తుంది. మహిళలకు హెయిర్ కటింగ్, పురుషులకు క్షవరం, గడ్డం గీయడం, డిఫరెంట్ హెయిర్ స్టైల్ వంటివి చేస్తూ తనదైన స్టైల్లో ఆకర్షించుకుంటుంది. ఇటీవల గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధులు ఈ బామ్మ బార్బర్ షాప్కి వెళ్ళిర్రు. అక్కడ వాళ్ళందరి సమక్షంలో ఆమె కస్టమర్లకు చకచకా హెయిర్ స్టైల్స్ చేస్తుంటే రకరకాల హెయిర్ స్టైల్స్ చేసి చూపించింది. ఆశ్చర్యపోయిన వాళ్ళు ప్రపంచంలోనే అత్యధిక వయసున్న మహిళా బార్బర్గా గిన్నిస్ రికార్డులో బామ్మ పేరు చేర్చిర్రు. 108 ఏళ్ళ ఇంత చకచక్క హెయిర్ స్టైల్స్ చేయడం అంటే మామూలుగా, అందుకే గిన్నిస్ రికార్డుకి ఎక్కింది బామ్మ. ఇప్పుడు తెలంగాణ చేసిన సర్వే ప్రకారం బీసీలు 42% ఉండ్రు అని తేలింది కదా. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే అవకాశాలు చేస్తున్నారు. నేడు అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల బిల్లులు, విద్యా ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్లను వేర్వేరుగా. యాదాద్రి తెలుగు వర్సిటీ బిల్లులో సైతం విద్యా ఉద్యోగ రాజకీయాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం సోమవారం బీసీ రిజర్వేషన్లకు సంబంధించి 3 బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించనుంది. అంతేకాకుండా తిరుమల తరహాలో యాదాద్రి బోర్డు ఏర్పాటు, తెలుగు యూనివర్సిటీ సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టే బిల్లును సైతం అసెంబ్లీలో ఆమోదించనుంది. ఈరోజు చట్టసభల బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదిస్తున్నారు. 3వ పేపర్లో కూడా మ్యాక్సిమం రాజకీయాలే కవర్ చేసిరు. కిషన్ రెడ్డి ఏమో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిడుతుండు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. సేమ్ ఇక్కడ కూడా వీళ్ళు ఈయన కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ వాళ్ళని విమర్శిస్తున్నారు. రేపటి నుండి మరిన్ని పేపర్లను కవర్ చేద్దాం. మెయిన్ పేపర్లో ఏమేమి విషయాలు ఇస్తున్నారు, ఇంకా లోపల ప్రజల సమస్యలు ఏమున్నాయి అని చెప్పేసి చాలా విషయాలు డిస్కస్ చేద్దాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. సరేనా? థ్యాంక్ యూ.